ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. చెప్పబడుతుందంటే దేవుడు చెప్తున్నాడు, నేనే ద్వారము. అంటే నేను అంటే ఆయన వాక్యమే ద్వారము. యాక్చువల్గా ఒక భక్తునికి ఒక దర్శనం వచ్చిందనమాట, ఒక కళ వచ్చింది. ఆఫ్రికాలో ఆయన ఒక పెద్ద పాస్టర్, ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే పెద్ద బైబిల్ ఉందంట. ఆ బైబిల్కి ద్వారాలు ఉన్నాయంట. అంటే ఆ బైబిల్కి డోర్స్ ఉన్నాయంట, చిన్న చిన్న డోర్స్ ఉన్నాయంట. ఒక డోర్ నుంచి వెళ్తున్నప్పుడు దానికన్నా పెద్ద డోర్ ఇంకొకటి ఉందంట, అలా దానికన్నా పెద్ద డోర్ ఉంది. సో బైబిల్లో అలాగ ఒక బైబిల్కి చాలా చిన్న చిన్న డోర్స్ కంటిన్యూస్గా ఆ బైబిల్కి ఉన్నాయి. అయితే దాని అర్థం ఏంటంటే ప్రతి వాక్యం కూడా ఒక ద్వారం అన్నమాట. సో ఏంటంటే ప్రతి వాక్యం కూడా ఒక ద్వారం, ఆ ద్వారం ఇంకొక ద్వారానికి తీసుకుని వెళ్తుంది. అంటే ఇంకొక వాక్యానికి, ఇంకొక ప్రత్యక్షతని మనకి బయలుపరుస్తుంది. మనం దేన్నైనా సరే ఆయన వాక్యపు వెలుగులో మనం వెతికినప్పుడు మొదట మనకి ఏం చేస్తాడంటే దేవుడు కొంచెం కొంచెంగా మనకి ప్రత్యక్షత ఇస్తాడు. ఆయన వాక్యపు ప్రత్యక్షత మనం వెతికే ప్రతి అన్వేషణకి, లేదంటే మనం వెతికే ప్రతి ఆవేదనకి, మనం వెతికే ప్రతి పరిష్కారానికి కూడా ఆయన కొంచెం కొంచెంగా మాత్రమే ఆయన ప్రత్యక్షతను మనకిస్తాడు. ఒకసారి యెషయా 28వ అధ్యాయం 13వ వచనం 2వ భాగం నుంచి మధ్యలోంచి నేను చదువుతున్నాను. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. ఏంటంటే దేవుని పరిష్కారం మనం ఆయన వాక్యం కోసం వెతికినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కొంచెం కొంచెం, కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం మనకి బయలుపరుస్తాడంట. అయితే ఆయన మనం ఏది వెతికినా, ఆయన విషయంలో, దేవుని విషయంలో మనం ఏది వెతికినా సరే డెఫినెట్గా అది ఏం చేస్తుందంటే మనకి తీయబడుతుంది. తట్టిన ప్రతి వారికి తీయబడుతుంది, వెతికిన ప్రతి వారు కనుగొంటారు. అలాగే ఏంటంటే మనం ఆయన ఏ పరిష్కారమైనా సరే మనం ఆయనలో వెదంటూ ఉండదు. మనం ఏది వెతకడం మొదలుపెట్టినా సరే ఆయన జవాబు ఇవ్వగలుగుతాడు. కాకపోతే ఏంటంటే మనం ఓర్పు సహనంతో ఆయన మనకి చూపించే వరకు మనం ఏం చేయాలంటే ఓపికగా మనం వెతకాలి. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెతకు ప్రతివానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఇక్కడ దేవుడు ఏంటంటే తట్టమని చెప్పాడు. ఏ ద్వారమైనా మనకి, ఏ ద్వారం మనం పొందుకోవాలైనా సరే, ఏ ద్వారం మనకి తెరవబడాలని మన జీవితంలో కోరుకున్నా సరే, మనం తట్టినప్పుడు అది తీయబడుతుందంట. దేవుడు ఇక్కడ ఏమీ ఎక్సెప్షన్స్ పెట్టలేదు. అంటే మీరు ఇది తట్టాలి, ఇది తట్టకూడదు అని. మీరు ఏదైనా సరే మనం ఒక స్థితికి మనం చేరుకోవాలనుకున్నప్పుడు దాన్ని మనం సంపూర్ణంగా వెతికినప్పుడు, ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం, ఆయన మనకి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, లేదంటే సూత్రం వెంబడి సూత్రం ఆయన మనకు బయలుపరిచి సమస్తము కూడా మనకి తెలియజేస్తాడంట. అలాగే మనం తట్టినప్పుడు ఎటువంటి ద్వారాన్నైనా మనకి తెరుస్తాడంట. ఒక్కొక్కసారి దేవుడు మనకి చిన్న విషయాన్ని తెలియజేస్తాడు ఒక విషయం కోసం మనం వెతుకుతున్నప్పుడు. అయితే ఆ చిన్న విషయాన్ని మనం హానర్ చేసినప్పుడు, ఆ చిన్న విషయాన్ని మనం ఘనపరిచినప్పుడు దాని తర్వాత విషయాన్ని కూడా మనకి బయలుపరుస్తాడు. అందుకే మనకు ఓపెన్ అయ్యే చిన్న ద్వారం మనకి రావాల్సిన ఆ పెద్ద ద్వారానికి అది అవకాశమై ఉండొచ్చు. అందుకే చిన్న ద్వారాలని మనం ఎప్పుడు కూడా, మనకు తెరవబడిన చిన్న అవకాశాన్ని, చిన్న ద్వారాన్ని మనం తృణీకరించకూడదు. యాక్చువల్లీ యేసేపు తనకు వచ్చిన చిన్న పనిలో నమ్మకంగా ఉంటాడు, యజమాని దగ్గర నమ్మకంగా ఉంటాడు. సో అదే నమ్మకత్వాన్ని జైల్లోకి వెళ్ళినప్పుడు జైలర్ దగ్గర నమ్మకంగా ఉంటాడు. సో తనకున్న నమ్మకత్వాన్ని బట్టి ఆయన ఏంటంటే ఒక బానిసలా కాకుండా ఆ జైలు అంతటికి తను ఏం చేశాడు, ఆ ఒక చిన్న ఏరియాలో అధిపతిగా పెట్టాడు.
అక్కడ వారికి అనేకులకి కళలు దర్శనాలు వివరించడం ద్వారా రాజు దగ్గరికి ఆయనకి వెళ్ళగలిగాడు. సో మనకి తెరవబడే చిన్న ద్వారం లేదంటే మనకు వచ్చే చిన్న అవకాశం రేపొద్దున మనకు రాబోయే పెద్ద అద్భుతానికి అవకాశంగా మారచ్చు. సో చిన్నవి దేవుడు బయలుపరిచినప్పుడు, దేవుడు ఇచ్చినప్పుడు వాటిని అశ్రద్ధపరచకుండా వాటిని ఘనపరిచి ఉన్నత